కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రేవంత్ రెడ్డి వీధి రౌడీలా మాట్లాడుతున్నాడని, నరహంతక భాషతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కన్నెపల్లి పంపులు ఆన్ చేసి సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెట్టిన పొయ్యి మాదిరిగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గొప్ప చెప్తే ఆయన అవగాహన లేని, అనుభవం లేని అసమర్థతత్వం వల్ల ఈ రోజు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరితో పాటు విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నాడు. తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇవ్వాలి, కన్నెపల్లి పంప్ హౌస్ ని ఆన్ చేయాలి, వచ్చే ప్రమాదం ఏమీ లేదు అని చెప్పేసి అనుభవజ్ఞ ఇంజనీర్లు కూడా చెప్తా ఉంటే వాళ్ళని జైల్లో వేస్తా, జైల్లో ఏగపడమే పొరపాటు అని చెప్పేసి బెదిరిస్తా ఉన్నాడు. కేసీఆర్ గారి మీద అమానుషంగా ఈ తెలంగాణ సాధించిన నాయకుడు అనేక త్యాగాలు చేసి ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణకి నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో సస్యశ్యామలం చేస్తే ఈ రోజు రైతాంగాన్ని ఆగం చేయడానికి కేసీఆర్ గారి మీద అక్కస్తోని గత ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ని బదనాం చేయడానికి ఉపయోగంలో ఉన్న మేడిగడ్డ పంప్ హౌజుల్ని, కన్నెపల్లి పంప్ హౌజుల్ని ఆన్ చేయకుండా రైతుల్ని వివక్షకు గురి చేస్తున్న నేపథ్యంలో ఒకవైపు ప్రతిపక్షంగా మేము అడుగుతా ఉంటే సమాధానం చెప్పడానికి, పనిచేయడానికి చేతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి రాత్రి పంట పొలాలు ఎట్లా పండుతాయని చెప్పేసి విలేకరులు ప్రశ్నిస్తే వాళ్ల గొంతు కోసి నెత్తురు చల్లండి, ఆ నెత్తురుతోని పంటలు పండుతాయని చెప్పేసి ఎంత పనికిరాని దద్దమ్మ మాటలు మాట్లాడుతున్నాడంటే, ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన ఈ పనికిరాని పెరికి పంద ఈరోజు కేసీఆర్ గారిని నీళ్లు ఇవ్వమని చెప్పేసి బీఆర్ఎస్ అడుగుతా ఉంటే దద్దమ్మ లాంటి సమాధానాలు చెప్పి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు జర్నలిస్టులు అడిగితే నీ తోలు తీస్తా అంటున్నాడు. డబ్బు సంపాదించుకోవడానికి పేదవాళ్ల మీద ఉక్కుపాదం మోపుతూ ప్రజల్ని పీక్కి తింటున్న రాక్షసుడు రేవంత్ రెడ్డిని వెంటనే ఆ సీట్ నుంచి తొలగించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.